ఏ ఇండియా నుంచి పార్సిల్ వచ్చింది. 1 కేజీ కాదు, 2 కేజీలు కాదు, మొత్తం 100 కేజీస్ పార్సిల్ వచ్చింది. రోహన్ గడి ఫంక్షన్ ఉంది అండ్ దానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ మేము ఇండియా నుంచి తెప్పించుకున్నాము. ఎందుకంటే ఇక్కడ మనకు కొన్ని దొరుకుతాయి, కొన్ని దొరకవు. కాబట్టి మన ఇండియన్ స్టైల్లో చేయాలి అంటే పక్క మనకి ఇండియా నుంచి ఐటమ్స్ అనేది రావాలి. అందుకోసం మేము ఇక్కడ మనం తీసుకున్న ఎక్కువ కాస్ట్ అవుతుంది కాబట్టి అందుకోసం మేము ఇండియా నుంచి తీసుకున్నాము. ఇవన్నీ ఫస్ట్ పచ్చళ్ళు. మా వాళ్ళు ఎప్పుడు ఏది వేసినా కానీ పచ్చళ్ళు అయితే అస్సలు మిస్ అవ్వనియ్యరు. ఒక ప్యాకెట్ మొత్తం మాకు పచ్చళ్ళే పెట్టేశారు. అండ్ ఇది పార్సిల్ వచ్చింది ఓన్లీ మా వదినోళ్ళ ఒక్కళ్ళకే కాదు, దీంట్లో కొన్ని మాకు కొన్ని మా వదినోళ్ళకి కావాల్సిన ఐటమ్స్ కూడా ఒకేసారి తెప్పించుకున్నాం మేము. అండ్ ఇవేంటంటే మనకి ఫంక్షన్కి యూజ్ అయ్యే చిన్న చిన్న డెకర్ ఐటమ్స్ కానీ లైక్ పూలదండలు లాంటివి కానీ అవన్నీ మేము ఇండియా నుంచే తెచ్చుకున్నాము. మేము మెయిన్ ఈవెంట్ అయితే వేరే వాళ్ళకి ఇచ్చాము కానీ లైక్ మంగళ స్నానాలు కానీ అలాంటివన్నీ మేము మా ఓన్గానే డిఐవై చేసి బ్యాక్ డ్రాప్స్ అన్నీ తయారు చేసుకుందామని అనుకుంటున్నాము. అందుకోసం ఇండియా నుంచి తెప్పించాల్సి వచ్చింది. అండ్ ఇక్కడ ఏంటంటే ఇవి పసుపు కుంకుమ మేము ఇక్కడ గిఫ్ట్ కూడా తెప్పించాము. అందుకోసం మాకు 100 కేజెస్ అయింది. ఇండియా నుంచి మేము ఒక గిఫ్ట్ని చూసి దాన్ని సెలెక్ట్ చేసేసుకుంటే అక్కడి నుంచి పంపించారు అత్తయ్య వాళ్ళందరూ. అండ్ ఇవి కూడా మొత్తం నెయ్యి అవన్నీ ఉన్నాయి. ఇదేంటంటే మామూలు చిల్లుల గిన్నె ఉంటుంది కదా, ఆ మోడల్లోనే కొంచెం స్టైలిష్గా ఉంది. వెజిటేబుల్స్ అవి కడుక్కోవడానికి అనుకుంటా. ఇవి కూడా ఇంట్లో ఉన్నాయన్నీ వేసారు మోస్ట్లీ. అండ్ వీటిలో ఏంటంటే ఇది మనకి మంగళ స్నానం రోజు వాడికి జల్లెడ అవన్నీ పెట్టి స్నానం చేయిస్తారు కదా, అలా యూజ్ అయ్యే చెంబులు కూడా ఇక్కడ మేము ఇండియన్ స్టోర్లో చూసాము. చాలా ఎక్స్పెన్సివ్ ఉంది. కంపేర్ టు మొత్తం రెండు కంపేర్ చేసిన తర్వాత ఇండియా నుంచి అయితేనే బెస్ట్ అనుకొని అవి కూడా తెప్పించుకున్నాము. అవి అయితే 2 తెప్పించుకున్నాము. ఒకటి జల్లెడ లాంటిది కూడా తెప్పించుకున్నాము. అది ఆల్రెడీ డిజైన్ వచ్చింది. అది కూడా ఇక్కడ దొరుకుతుంది, కాకపోతే అస్సలు చాలా ఎక్స్పెన్సివ్ ఉంది, అందుకే తీసుకోలేదు. అండ్ మా వాళ్ళు ఏంటంటే ఇంట్లో ఉన్నాయి అవన్నీ ఎట్లాగో పార్సిల్ వస్తుందంటే మన వాళ్ళు ఆగుతారా, ఇంట్లో ఉన్న సామాన్లు ఇవన్నీ వేశారు. ఈవెన్ బ్రష్లు కూడా వేశారు. నాకైతే ఒక్కోసారి పేరెంట్స్ ఎంత మంచిగా అనిపిస్తుందో తెలుసా. మనకి ఇక్కడ దొరుకుతాయి అని తెలిసినా కానీ వాళ్ళ ప్రేమతో వాళ్ళు దొరికినట్టు అంటే పార్సిల్లో వెళ్ళాలి అంటే వెళ్తాయి అనుకున్నాయన్నీ మోస్ట్లీ వేశారు. అండ్ మేము వాడి ఫంక్షన్కి ఇండియాలోనే సెలెక్ట్ చేసాము గిఫ్ట్ కూడా. అది నేను అప్కమింగ్ వీడియోస్లో అసలు ఎలాంటి గిఫ్ట్ తీసుకున్నాము ఏంటనేది కూడా మీకు నేను చూపిస్తాను. అండ్ ఇది మాకు ఇండియా నుంచి వచ్చిన 100 కేజెస్ పార్సిల్స్. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీకు ఇంకెలాంటి వీడియోస్ కావాలో కూడా ప్లీజ్ చెప్పండి. అంతే ఈ వీడియో. బాయ్.